సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంక్రీజ్ నాలెడ్జ్ ఫర్ ఎడ్యుకేషన్ ఛానల్. సో చూడండి, ఈరోజు మనము ఫిజిక్స్కి సంబంధించినటువంటి కాంతి, సో లైట్ అనేటువంటి కాన్సెప్ట్ గురించి చెప్పుకోవాల్సి జరుగుతుంది. సో చూడండి, మనకు ఈ కాంతి లెసను ప్రజెంట్ ఉన్నటువంటి న్యూలో అయితే చాలా తక్కువగా ఉంది. సో ఇంతకుముందు 10th క్లాస్ అయితే ఎక్కువగా ఉండడం జరిగింది. సో 9thలో కూడా ఉండడం జరిగింది. కాబట్టి సిబిఎస్ఈ సిలబస్ కాబట్టి మనకు కొద్దిగా మ్యాటర్ చేంజ్ కావడం జరిగింది. అలాగే 10thలో కూడా మనకు అవసరం కాబట్టి మ్యాటర్ మొత్తం ఒకటి చోట చెప్పేసుకుందాం. చూడండి, కాంతి. సో మనం ఈరోజు చెప్పబోయే టాపిక్ కాంతి. సో మనము వీటిలో ఏమేమి నేర్చుకోవాలంటే, సో కాంతి అంటే ఏమిటి, సో కాంతికి యానకం అవసరమా, నెక్స్ట్ కాంతిని ఆధారం చేసుకొని ఆ వస్తువులపై ప్రసార మార్గం అనేది ఏ విధంగా జరుగుతూ ఉంటుంది, అవి ఎన్ని రకాలు. సో నెక్స్ట్ వచ్చేసి నీడ గురించి. సో నీడ గురించి ఎస్పెషల్లీ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి నీడ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా స్వయం ప్రకాశం అంటే ఏమిటి, సో అదేవిధంగా స్వయం ప్రకాశం కానిటివి ఏమిటి, పాదాల గురించి. నెక్స్ట్ వచ్చేసి మనకు కాంతి ధర్మాలు అనేవి ఉంటాయి. సో కాంతి ధర్మాల గురించి నేర్చుకుంటే మనకి చాప్టర్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, కాంతి. సో మనకు ఈ కాంతి గురించి అధ్యయనం చేసేటువంటి శాస్త్రాన్ని మనము తెలుగులో అయితే దృశ్య శాస్త్రం అంటాం. గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనకు ఈ కాంతి అంటే మనకు దృష్టి జ్ఞానం కలిగించి, సో మనకు దృష్టి జ్ఞానం కలిగించే వికిరణ శక్తిని మనం ఏమంటామంటే కాంతి అని చెప్తాం. సో మనకు దృష్టి జ్ఞానం కలిగించేటువంటి ఒక వికిరణ శక్తి కాంతి అని చెప్పడం జరుగుతుంది. సో మనకు కాంతి లేకపోతే ఏ వస్తువులను కూడా మనం సక్రమంగా చూడలేము. అర్థమవుతుందా? సో మనము కాంతి ఉంది కాబట్టే ఏ వస్తువులైనా సరే క్లారిటీగా చూడగలుగుతున్నాం. సో అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి కాంతికి ఎటువంటి యానకం అవసరం లేదు. ఎటువంటి యానకం అవసరం లేదు. సో ఇది శూన్యంలో కూడా ప్రయాణించగలదు. అర్థమవుతుందా? కాబట్టి మనకు కాంతి సంవత్సరాలని లెక్కిస్తున్నాం. ఇది శూన్యంలో కూడా కాంతి అనేది ప్రయాణం చేయగలదు. సో దీనికి ఎటువంటి యానకం అనేది అవసరం అనేది ఉండదు. సో నెక్స్ట్ చూడండి, ఈ కాంతి మనకు పదార్థాల గుండా, సో పదార్థాల గుండా లేదా వస్తువుల గుండా ప్రయాణాన్ని బట్టి మనకు 3 రకాలుగా సో బేసిక్లీ ఇవ్వడం జరిగింది. సో 3 రకాలుగా ఉంటాయని చెప్పేసి, ఒకటి వచ్చేసి మనకు పారదర్శక పదార్థాలు. సో నెక్స్ట్ వచ్చేసి పాక్షిక పారదర్శక పదార్థాలు. సో థర్డ్ వన్ వచ్చేసి మనకు అపారదర్శక పదార్థాలు అని 3 రకాలుగా మనకు తీసుకోవడం అనేది జరిగింది. సో పారదర్శక పదార్థాలు అంటే ఏమిటంటే, ఏ వస్తువులైతే కాంతిని తమ గుండా ప్రసరింపచేస్తాయో, సో గుర్తుపెట్టుకోండి, ఏ వస్తువులైతే సో లేదా ఏ పదార్థం అయితే సో కాంతిని తమ గుండా ప్రసరింప చేస్తుందో, ఇక్కడ కాంతిని ఏమవుతుంది, ప్రసారం జరుగుతుంది. సో ప్రసారం జరుగుతుంది తమ గుండా. అటువంటి వస్తువులను లేదా పదార్థాలను మనం ఏమంటాం, పారదర్శక పదార్థాలు అంటాం, లేదా పారదర్శక వస్తువులు అంటాం. సో కాంతి అనేది ఆ వస్తువుల గుండా ప్రయాణం చేయాలి. ఖచ్చితంగా కాంతి అనేది ఆ వస్తువుల వెంట ప్రయాణం చేయాలి. సో కాంతి ఈ వస్తువుపై పడినప్పుడు కాంతి ఈతల నుంచి అవతలికి ప్రసారం చేయాలి. సో అటువంటి వస్తువులను మనం ఏమంటాం, పారదర్శక వస్తువులు అంటాం. సో ఎగ్జాంపుల్కి మనకు నీరు ఉంది, అదేవిధంగా గాజు. చూడండి, నీరును మన కాంతి వేస్తే నీటి బిందువుల మధ్య నుంచి కాంతి వెళ్ళి మనకు అవతల వైపు కూడా కనిపిస్తుంది. అదే గాజు వస్తువు పైన మనకు కాంతి వేస్తే సో కాంతి కూడా ఆ గాజు వైపుకు ప్రసారం చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి మనకు పారదర్శక పదార్థాలు కాంతిని తమ గుండా ప్రయాణింపజేస్తాయి. పాక్షిక పారదర్శక పదార్థాలు అంటే ఏమిటంటే, సో కొన్ని పదార్థాలు ఉంటాయి, సో కొన్ని వస్తువులు ఉంటాయి, తమ గుండా కొద్దిగా ప్రసరింపజేస్తాయి, సో కొద్ది భాగంలో ప్రసరింపచేయవు. సో చూడండి, ఆ వస్తువులు ఏ విధంగా ఉంటాయంటే, కొద్ది భాగమేమో కాంతి సో ఏం చేస్తుంది, ప్రసారం జరుగుతుంది. సో కొంత భాగంలో ఆ వస్తువులోనే కొంత భాగంలో కాంతి ప్రసారం జరగదు. అర్థమవుతుందా? సో కాంతి ఎంట్రన్స్ అనేది పాక్షికంగా మాత్రమే జరుగుతుంది, అంటే కొంత భాగంలో మాత్రమే ఎంట్రీ అవుతుంది. సో అటువంటి పదార్థాలను మనము
పాక్షిక పారదర్శక పదార్థాలు అంటాం. సో అవి ఏమున్నాయంటే నూనె పూసిన కాగితం, చూడండి నూనె పూసిన కాగితం, లేదా కొవ్వు పదార్థాలు ఉంటాయి చూసినారా, కొవ్వు పదార్థాలు అవి పూసిన కాగితాలు. సో చూడండి నూనె పూసిన కాగితం, సో మనమే ఉన్నాం కొబ్బరి నూనెకు పేపర్కి పూసినాం అనుకోండి, సో దాన్ని కూడా చూస్తే మనకు ఏ విధంగా కనిపిస్తుంది, మనకు పాక్షికంగా సో కాంతి అనేది కనిపిస్తుంది. దాని కారణం ఏ విధంగా మనం కనుక్కోవచ్చు బ్రదర్ అంటే చూడండి, పాక్షికంగా ప్రసరించిన చోట మనకు ఒక వస్తువుని అడ్డం పెట్టుకొని మనం చూస్తున్నామంటే అవతల వస్తువు మనకు క్లియర్గా కనిపిస్తుంది. దానికి గల కారణం కాంతి. కాంతి అని ఏ విధంగా చెప్తున్నామంటే దృష్టి జ్ఞానాన్ని స్పష్టంగా వికిరణం చేయగల శక్తి ఎవరికి ఉంది, కాంతికి ఉంది. సో చూడండి దృష్టి జ్ఞానం మనకు స్పష్టంగా కనపడాలంటే ఆ వికిరణ శక్తిని కలిగించేదే కాంతి. ఆ వస్తువు మనకు స్పష్టంగా కనిపిస్తుందంటే సో దాని మధ్యలో ఉన్నటువంటి ఆ యానకం లేదా ఆ వస్తువు లేదా ఆ పదార్థం అనేది మనకు కాంతిని తమ గుండా ప్రసరింపజేస్తుంది, కాబట్టి మనకు ఆ వస్తువు క్లియర్గా కనిపిస్తుంది. అర్థమవుతుందా? సో చూడండి మనకు కంటికి కనిపిస్తుంది ఒక భాగం అంటే ఆ భాగం వరకు మనకు కాంతి ప్రసరింపజేస్తుంది. కాబట్టి నీటిలో నుంచి మనము ఒక వస్తువును క్లియర్గా చూడగలం. అదే గాలి నుంచి కూడా మనము అవతల వైపు ఉన్నటువంటి వ్యక్తిని చూడగలం. అదే గాలి చూడండి, గాలిలో కూడా మనము అవతల వ్యక్తులను స్పష్టంగా చూడగలం. అదేవిధంగా పాక్షిక పారదర్శక పదార్థం తీసుకుంటే సో దీనిలో సగభాగం లేదా కొద్ది భాగం మాత్రమే మనకు కాంతికి ప్రసరింపచేస్తుంది. కాబట్టి నూనె పూసిన కాగితం నుంచి మనం చూస్తే అవతల మనిషి మనకు స్పష్టంగా కనపడదు. సో మసక కనపడడం అనేది జరుగుతూ ఉంటుంది, వస్తువు కానీ ఎవరైనా కానీ. ఇది మనకు ఎగ్జాంపుల్గా చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ అపారదర్శక పదార్థాలు. ఇవి ఏం చేస్తాయంటే పూర్తిగా కాంతిని తమ వైపుకు ఏం చేస్తాయి, ప్రసరింప చేయలేవు. కాంతిని ఒక వైపు నుంచి ఇంకొక వైపుకు ప్రసరింప చేయలేవు. సో మనం ఒక టార్చ్ లైట్ వేసినాం అనుకోండి, సో చూడండి ఈ టార్చ్ లైట్ అనేది ఆ వస్తువుపై పడినప్పుడు కాంతి అనేది అవతల వైపుకు ప్రసరింప చేయదు. గుర్తుపెట్టుకోండి అవి ఏమేమి ఉన్నాయంటే లోహాలు ఉన్నాయి. సో ఇనుము ఇటువంటి లోహాలు ఉన్నాయి, అల్యూమినియం, ఇనుము ఇటువంటి లోహాలు మనము చూడండి కాంతి పడినప్పుడు మనకు అవతల వైపుకు ప్రసారం అనేది జరగదు. గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా చెక్క ఉంది, సో రబ్బర్ ఉంది. సో ఇటువంటి వస్తువులు మనకు ఏం చేస్తాయి, అవతల వైపుకు ప్రసరింపచ్చు. సో మానవుడు ఉన్నాడు, సో మనిషి కూడా అపారదర్శకమే. అర్థమవుతుందా? పారదర్శకం అయితే మన కాంతి పడినప్పుడు మనకు వెనకాల భాగం కూడా ఒకటేసారి కనపడాలి, కానీ కనపడుతుందా? ఏ వైపు అయితే మనకు పడుతుందో కాంతి ఆ వైపు మాత్రమే మనము చూడగలుగుతాం. కాబట్టి చూడండి సో మానవుడు కూడా అపారదర్శకం కిందికి వస్తాడు. మనం ఇప్పుడు ఈ అపారదర్శకాన్ని సపరేట్గా లాక్కుంటే పక్కకు ఇందులో మనకు ఒక కాన్సెప్ట్ అని ఇవ్వడం జరిగింది. సో నీడలు, షాడోస్. నీడలు ఏ విధంగా ఏర్పడతాయి అని అంటే నీడలు అపారదర్శక వస్తువులపై పడినటువంటి కాంతి వలన నీడలు అనేవి ఏర్పడతాయి. చూడండి గట్టిగా అడగడం అని జరిగింది. సో నీడలు మనకు వేటి నుంచి వస్తాయంటే అపారదర్శక వస్తువుల నుంచి మనకు నీడలు అనేవి ఏర్పడతాయి. కాంతిని తమ గుండా ప్రసరింప చేయనటువంటి వస్తువుల నుంచి మనకు నీడలు అనేవి రావడం అనేది జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఒక వస్తువు ఉంది, సో చూడండి నల్లబల్ల అనుకోండి, సో లేదు ఒక టేబుల్ అనుకోండి, సో ఒక టేబుల్, సో టేబుల్ని మనము కాంతి వేసినాం అనుకోండి, సో వస్తువు దాని పడినప్పుడు మనం పక్కన చూస్తే నీడ కూడా పడుతుంది. అర్థమవుతుందా? సో నీడను ప్రసరింపజేస్తాయి ఏంటివి, అపారదర్శక పదార్థాలు. గుర్తుపెట్టుకోండి, అపారదర్శక పదార్థాలు మనకు నీడలను ఏర్పరుస్తాయి. నీడలు ఎల్లప్పుడూ ఏ రంగులో ఉంటాయి, బ్లాక్, నలుపు రంగులో ఉంటాయి. ఈ నీడలను ఉపయోగించి మనము ఆ వస్తువు రంగును కనుక్కోవచ్చా అంటే కనుక్కోలేము. గుర్తుపెట్టుకోండి, అర్థమవుతుందా? నీడలను ఉపయోగించి ఆ వస్తువు యొక్క రంగును కనుక్కోవచ్చా అంటే కనుక్కలేము. ఆకారాన్ని మాత్రమైతే గెస్ చేయొచ్చు, కానీ సో రంగును అయితే కనుక్కోలేము. గుర్తుపెట్టుకోండి, ఒక నీడ పడింది, సరే నా నీడనే అక్కడ పడింది, సో ఆ నీడను చూసి నేను ఏ కలర్ షర్ట్ వేసినానో ఏ టీ షర్ట్ వేసినానో మీరు చెప్పగలరా? చెప్పలేదు. సో రంగులను అయితే నీడలను ఆశ్రయం చేసుకుని అయితే చెప్పలేము, కానీ ఆకారాన్ని అయితే గెస్ చేయొచ్చు. ఏ విధంగా ఆ ఆకారం చూసి అది మనిషి ఆకారమా, సో వస్తువు ఆకారం అనేది మనం డిసైడ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకుని. సో నీడల గురించి, ఈ నీడలు మనకు ఏం చేస్తాయంటే కొన్ని ఆకారాలను ఇస్తాయి. నీడలు కొన్ని ఆకారాలను ఇస్తాయి. ఆ ఆకారాలను చూసి మనము ఏ భ్రమ కూడా చెందుతాం. సో చూడండి మన చేతి వేళ్ళతో, సో మనకు 7th ఇవ్వడం జరిగింది. మన చేతి వేళ్ళతో చేతి వేళ్ళు ఉపయోగించి, చేతి వేళ్ళు మామూలుగా అక్కడ ఉండేవి చేతి వేళ్ళు,
ఆ చేతి వేళ్ళతో మనము రకరకాల ఏం చేస్తాం, సో జంతువుల బొమ్మలు కానీ, సో మనకు టెక్స్ట్ బుక్లో ఫిగర్లు ఉన్నాయి. సో కుందేలు బొమ్మ కానీ, లేకపోతే చిలక బొమ్మ కానీ, సో కుక్క బొమ్మ కానీ, సో ఈ విధంగా మనం యాక్షన్ అయితే వేళ్ళు పెట్టి చూపిస్తూ ఉంటాం. పెడతాను గల కారణం ఉండేది చేతి వేళ్ళు, కానీ ఆకారాలు ఏం చేస్తున్నాం, మనము వివిధ ఆకారాలను తెప్పిస్తున్నాం. కాబట్టి నీడల వల్ల ఒక వస్తువు నుంచి వివిధ ఆకారాలను కూడా తీసుకురావడానికి ఆస్కారం అనేది ఉంది, గుర్తుపెట్టుకోండి. సో నీడలు, ఈ కాంతి మనకు సో సెకండ్కు కొన్ని మిలియన్ కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ ఉంటుంది. ఆ విధంగా సూర్యుడి నుంచి ప్రయాణించినటువంటి కాంతి భూమికి చేరుకోవడానికి 8 నిమిషాల 17 సెకండ్లు పడుతుంది, గుర్తుపెట్టుకోండి. సో 8 నిమిషాల 17 సెకండ్లు పడుతుంది కాంతి భూమికి చేరడానికి, ఇక్కడ నుంచి సూర్యుడి నుంచి, గుర్తుపెట్టుకోండి. అదే పడినటువంటి కాంతి, భూమి మీద పడినటువంటి కాంతి చంద్రుడికి చేరడానికి, అదే భూమి నుంచి, సో ఇక్కడ భూమి ఉంది కదా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి 8 నిమిషాలు పడితే ఈ భూమి నుంచి చంద్రుడి మీద పడాలంటే 1.25 సో సెకండ్ యొక్క కాలంలో మనకు కాంతి భూమి నుంచి చంద్రుడి మీద పడుతుంది, గుర్తుపెట్టుకోండి. సో సూర్యుడి నుంచి భూమి మీద పడడానికి పట్టే కాలం సూర్యకిరణాలు అంటే 8 నిమిషాల 17 సెకండ్లు. ఆ విధంగా పడినటువంటి భూమి మీద పడినటువంటి కిరణాలు తిరిగి చంద్రుడి మీద పడాలంటే 1.25 సెకండ్స్ అనేటువంటి పడడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు కాంతి గురించి ఉన్నటువంటి ఇంట్రడక్షన్ పార్ట్లో కొంచెం. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు ఇవి నీడలు కదా, సో నీడలు ఉపయోగించి మనం వివిధ రకాల ఆకారాలను కూడా చేయవచ్చు. సో మన చేతి వేలు ఉపయోగించి కూడా మనం రకరకాల ఆకారాలను చేస్తూ ఉంటాం. ఈ కాంతిని బేస్ చేసుకొని, సో కాంతిని బేస్ చేసుకొని దాని పుట్టుకను బేస్ చేసుకొని మనకు 2 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. సో 2 రకాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. అవేందో చూద్దాం. ఒకటి వచ్చేసి స్వయం కాంతి జనకాలు, అర్థమవుతుందా? నెక్స్ట్ వచ్చేసి పరకాంతి జనకాలు. స్వయం కాంతి జనకాలు అంటే ఏమిటంటే కాంతిని సో ఎవరి ప్రమేయం లేకుండా, సో ఎవరి ఆధారం లేకుండా, సో వేటి మీద ఆధారపడకుండా స్వయంగా అవే తయారు చేసుకున్నట్టువే స్వయం కాంతి జనకాలు అని చెప్పడం జరుగుతుంది. సో స్వయం కాంతి జనకాలు అంటే వేటిపైన ఆధారపడకూడదు కాంతిని ఉత్పత్తి చేయడానికి, సో కాంతి జనకాన్ని పుట్టించుకోవడానికి వేటి మీద ఆధారపడకూడదు, ఏ ఆధారం ఉండకూడదు. సో స్వయంగా అవే కాంతిని ప్రసరింప చేసుకోవాలి. అటువంటి జనకాలను, కాంతి జనకాలను స్వయం కాంతి జనకాలు అని చెప్తాం. సో స్వయం పోషణ అంటే మీకు సైన్స్ చెప్పాం కదా, సో ఆ విధంగానే స్వయం కాంతి జనకాలు. ఈ స్వయం కాంతి జనకాల్లో మనకు మళ్ళా 2 టైప్స్ ఇవ్వడం అనేది జరిగింది. ఒకటి సహజంగా కాంతి జనకాలు ఏర్పడతాయి స్వయంగా. అదేవిధంగా కృత్రిమంగా కూడా మనకు స్వయం కాంతి జనకాలు అంటే ఏర్పడతాయి. అవి ఏ విధంగా చూద్దాం. సహజంగా ఏర్పడేటువంటి స్వయం కాంతి జనకాలు ఇవి పూర్తిగా ఎవరి మీద కూడా బేస్గా ఆధారపడవు. సో ఇటువంటి దీని మీద ఆధారం అనేది ఉండదు, స్వయంగా ఉంటాయి. సో అవి వచ్చేసి మనకు సూర్యుడు, నక్షత్రాలు. సో ఇవి స్వయంగా తనకు తానే కాంతిని ఉత్పత్తి చేస్తాయి. ఇవి సహజంగా కూడా న్యాచురల్లీ. అదే చూడండి కృత్రిమంగా కూడా మనకు చూసుకుంటే కొన్ని స్వయకాంతి జనకాలుగా పనిచేస్తాయి, అంటే మానవుడి నిర్మితంలో ఉండేటివి. సో మానవుడి నిర్మితమే కదా కృత్రిమం అంటే. అవి ఏంటివంటే ఒకటి బల్బు, సెకండ్ వన్ దీపం. చూడండి ఇవి మనకు కృత్రిమంగా మానవుడు ఏర్పాటు చేసినవి. సో బల్బు, దీపం ఇవి కూడా తమకు తామే వెలుగుతాయి. కానీ కృత్రిమంగా ఉంటాయి. వీటికి ఖచ్చితంగా విద్యుత్ కావాలి, సో అంతే కదా. సో విద్యుత్ ఉన్నాయనుకోండి స్వయంగా అవే చేస్తాయి, కృత్రిమంగా వెలుగుతూ ఉంటాయి. కాబట్టి చూడండి ఇవి స్వయం కాంతి జనకాల్లో కృత్రిమంగా స్వయంగా కాంతి జనకాలు చేస్తున్నవి. సో ఈ విధంగా మనకు 2 రకాలు అనేటివి ఉండడం అనేది జరిగింది. ఇప్పుడు మనకు పరకాంతి జనకాలకు వస్తే, సో చూడండి పరకాంతి జనకాలు అంటే ఇవి కాంతి పుట్టించుకోవడానికి ఖచ్చితంగా చూడండి. సో కాంతిని పుట్టించుకోవడానికి మనకు ఖచ్చితంగా ఏముంటాయి, వేటిపైన ఆధారపడతాయి అంటే చాలా రకాల వస్తువుల మీద ఆధారపడాల్సి వస్తుంది. సో ఎగ్జాంపుల్గా వీటిపైనే ఆధారపడాల్సి వస్తుంది, అర్థమవుతుందా. సో ఈ స్వయం కాంతి జనకాల మీద ఆధారపడేటివే పరకాంతి జనకాలు. అవి ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూసుకుంటే, సో చూడండి మనకు భూమి ఉంది, సో గ్రహాలు ఉన్నాయి.
సో భూమి ఉంది, గ్రహాలు కూడా ఉండడం జరిగింది. స్వయం కాంతి జనకమైనటువంటి సూర్యుడు సో మనకు కాంతిని ఉత్పత్తి చేస్తాడు. ఆ విడుదలైనటువంటి కాంతి భూమి పైన పడుతుంది. సో చెప్పా కదా ప్రయాణానికి దూరం కూడా మనకు ఎన్ని నిమిషాలు పడుతుందని, 8 నిమిషాల సరాసరి 8 నిమిషాలు పడుతుందని చెప్పినాం కదా ఇందాకనే. సో ఈ సూర్యుడి నుంచి వచ్చినటువంటి కాంతి భూమి మీద పడి రిఫ్లెక్షన్ జరిగి మనకు వెలుగు అనేది వస్తుంది. ఈ భూమి నుంచి మనకు గ్రహాలు అంటే సో గ్రహాలు అన్న భూమి ఒకటే, సో ఉపగ్రహాలు సో భూమి కూడా గ్రహమే కదా ఉపగ్రహం. ఈ ఉపగ్రహం మీద పడినటువంటి కాంతి సో చంద్రుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే చంద్రుడు భూమి నుంచి చంద్రుడి మీద పడి అది కూడా పెరుగుతుంది. సో దానిగల కారణం ఏంది? స్వయం కాంతి జనకమైనటువంటి సూర్యుడు. ఈ విధంగా మనకు విశ్వంలో ఉన్నటువంటి నక్షత్రాలు మనకు స్వయంగా కాంతిని ఉత్పత్తి చేసుకుంటాయి. దాని దగ్గరలో ఉన్నటువంటి గ్రహాలు గ్రహ శకలాలకు వెలుగులు ఇస్తూ ఉంటాయి కాబట్టి వాటి మీద ఆధారపడతాయి. కాబట్టి ఇవి పరాకాంతి జనకాలు అనేది చెప్పడం అనేది జరిగింది. ఇవి పరాకాంతి జనకాలు ఉంటాయి. కొన్ని జీవులు స్వయంగా కాంతిని ఉత్పత్తి చేస్తుంటాయి. అవి జీవ సందిప్తులు అంటారు. ఏమంటారు? జీవ సందిప్తులు. ఇవి ఏంటివంటే కొన్ని జీవులు స్వయంగానే కాంతిని విడుదల చేస్తుంటాయి సహజంగా, న్యాచురల్గా. మినుగురు పురుగులు చూడండి, మినుగురు పురుగులు. సో ఇవి నైట్ పూట చూస్తే మీకు కాంతిని విదజల్లుతూ వెళ్తూ ఉంటాయి. సో అవి జీవ సంతృప్తికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఇది మనకు కాంతికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్లో ఉన్నటువంటి సో బేసిక్ నుంచి మ్యాటర్ చూడండి. కాంతి అంటే ఏమిటి? సో కాంతికి యానకం అవసరమా? సో నెక్స్ట్ వస్తువులపై పడే కాంతి బట్టి ఆ వస్తువులు ఎన్ని రకాలు? సో కాంతి ప్రసారం బట్టి వస్తువులు ఎన్ని రకాలు? నెక్స్ట్ వచ్చేసి నీడల గురించి చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా స్వయం కాంతి జనకాలు అంటే ఏమిటి, సో పరాకాంతి జనకాలు అంటే ఏమిటి, వీటి గురించి చెప్పుకోవడం జరిగింది. నెక్స్ట్ మనం చూసుకుంటే కాంతికి కొన్ని ధర్మాలు ఉంటాయి చూడండి. సో కాంతికి కొన్ని ధర్మాలు అనేవి ఉంటాయి. సో ఆ ధర్మాలు చెప్పుకుంటే మనకు ఈ 10th వరకు మన కాన్సెప్ట్ అనేది అయిపోవడం అనేది జరుగుతుంది. సో కాంతికి ధర్మాలు ఉంటాయి చూడండి. కాంతికి ధర్మాలు అనేటివి ఉంటాయి. సో కొన్ని రూల్స్ అనేవి ఉంటాయి. కాంతి మనకు ఎల్లప్పుడూ రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. కాంతి ఎప్పుడు మనకు రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. ఇదొక ధర్మం. సెకండ్ వచ్చేసి కాంతి పరావర్తనం చెందుతుంది. సో కాంతి పరావర్తనం చెందుతుంది, ఇది సెకండ్. థర్డ్ కాంతి విక్షేపణం చెందుతుంది. సో విక్షేపణం. సో నెక్స్ట్ కాంతి వక్రీభవనం చెందుతుంది. నెక్స్ట్ కాంతి పరిక్షేపణం చెందుతుంది, ఇదొకటి. సో నెక్స్ట్ కాంతి సంపూర్ణ తల సో కాంతి సంపూర్ణతల సో కాంతి సంపూర్ణాంతర పరావర్తనం చెందుతుంది. సో ఇవి కాంతి ధర్మాలు. సో వీటి గురించి చెప్పుకుంటే మనకి చాప్టర్ అనేది కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి కాంతి రుజు మార్గంలో ప్రయాణం చేస్తుంది. అసలు రుజు మార్గం అంటే ఏంటి అంటే సరళ రేఖ మార్గం అని చెప్పొచ్చు. చూడండి, మ్యాథ్స్లో మనం చూసింటాం సరళ రేఖ. కాంతి ఎల్లప్పుడూ ఈ సరళ రేఖ మార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటుంది. ఎల్లప్పుడు అంటే ఒక స్ట్రైట్గా మాదిరిగా చేస్తుంది. సో ఎందుకంటే వీటికి ఎటువంటి యానకాలు అనేవి ఉండవు. సో చూడండి, తరంగాలైతే మనకు ఈ విధంగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ యానకం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి మనకు ఎటువంటి యానకం అవసరం లేదు. కాబట్టి కాంతి ఏం చేస్తుందంటే రుజు మార్గంలో ప్రయాణిస్తుంది. అంటే ఒక స్ట్రైట్ లైన్ మాదిరిగానే ప్రయాణం చేస్తుంది. దీన్ని మనం కాంతి యొక్క రుజు మార్గం అని చెప్తాము. ఇంకా మీకు చెప్పాలంటే ఇది ఒక సూర్యుడు అనుకోండి. సో అనుకుంటే మనకు కాంతి ఈ వైపు నుంచి ఒక రుజు మార్గంలో, సో ఈ వైపు నుంచి ఒక రుజు మార్గంలో, సో ఈ విధంగా మనకు రుజు మార్గంలో అన్ని వైపుల నుంచి కాంతి మనకు ఎల్లప్పుడూ రుజు మార్గంలో మాత్రమే ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక సరళ రేఖ మాదిరిగానే స్ట్రైట్గా మనకు ఒక కిరణం మాదిరిగానే సో ప్రయాణం చేయడం జరుగుతుంది. సూర్యుడి నుంచి అయితే కిరణం అంటాం, మామూలుగా రెండు వైపుల నుంచి తీసుకుంటే సరళ రేఖ చెప్తాం. సో కాబట్టి కాంతి ఎల్లప్పుడూ సరళ రేఖ మార్గంలోనే ప్రయాణిస్తుంది. సో చూడండి, వీటిని మనము కాంతి యొక్క రుజు మార్గం అని చెప్తాం. సో
ఈ విధంగా ప్రయాణించేటువంటి కాంతిని ఆధారం చేసుకొని మనకు చాలా రకాల వస్తువులు కూడా సో ఫిజిక్స్లో తయారు చేయడం అనేది జరిగింది. అందులో మనం ఒకటి చూసుకుంటే ఒకటి పెరిస్కోప్ ఉంది. పెరిస్కోప్ కాదు, సో కెలియాడోస్కోప్ ఉంది. ఇది కెలియాడోస్కోప్. చూడండి, మనకు కెలియాడోస్కోప్ ఈ విధంగా మనకు ఒక అట్టపెట్ట ఉందనుకోండి. సో మనకి ఈ విధంగా ఒక అట్టపెట్ట ఉంది అనుకుంటే, సో మధ్యలో మనకు దర్పణాలు అనేవి ఉంటాయి, సైడ్లకు దర్పణాలు ఉంటాయి, కింద మనకు రకరకాల పూలు వేసి అనేది ఉంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే బహుళ పరావర్తనం, సో బహుళ కాంతి మార్గాలు జరిగి ప్రతిబింబాలు బహుళంగా ఏర్పడతాయి. ఆ నియమం మీద ఏర్పడినదే మనకు కెలియాడోస్కోప్. అర్థమవుతుందా? కెలియాడోస్కోప్. సో చూడండి, కెలియాడోస్కోప్. అదేవిధంగా మనకు పిన్ హోల్ కెమెరా ఉంది. సో పిన్ హోల్ కెమెరా మనకు గొట్టంతో తయారుస్తుంది ఇది. సో మీరు చూసి కూడా ఉంటారు. పిన్ హోల్ కెమెరా ఉంది. పిన్ హోల్ కెమెరాలో మనకు దర్పణాలు పెట్టేసి కాంతిని మనం దాని గుండా ప్రసరింపజేసినప్పుడు సో అది సరళ మార్గంలో అంటే రుజు మార్గంలో ప్రయాణించి మనకు ఒక తలక్రిందుల ప్రతిబింబం, సో తలక్రిందుల ప్రతిబింబం అనేది ఏర్పరుస్తుంది. సో తలక్రిందుల ప్రతిబింబం ఏర్పరిచి మనకు ఆ వస్తువు కనిపించడం అనేది జరుగుతుంది. సో చూడండి, పిన్ హోల్ కెమెరాలో మనకు గత టెట్కామ్ డియాట్లో అడగడం అనేది జరిగింది. పిన్ హోల్ కెమెరాలో తలకిందుల యొక్క ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. దీనికి గల కాంతి ధర్మం ఏంది అని అడిగారు. సో చూడండి, కాంతి రుజు మార్గం దీనికి సంబంధించి బహుళ కాంతి రుజు మార్గాలు జరిగి బహుళ మనకు ప్రవర్తనాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సో చూడండి, ప్రతిబింబాలు అంటే ఏర్పడడం జరిగింది. బహుళ ప్రతిబింబాలు ఏర్పడినటువంటి ఈ కెలియాడోస్కోప్ కూడా మనకు కాంతి రుజు మార్గం మీద ఆధారపడి అనేది ఉంటుంది. సో మీరు చూసి ఉంటారు, ఇక్కడ ఒక రంధ్రం ఉంటుంది. సో లోపల భాగంలో మొత్తము మనకు 4 వైపులా అద్దాలు పెట్టడం జరుగుతుంది. కింది భాగంలో అద్దం పైన మనకు కొన్ని రకరకాల పూలు మనం వేస్తే ఆ మార్గం నుంచి మనం స్ట్రైట్గా చూస్తే మనకు వివిధ రకాల ప్రతిబింబాలు అంటే వివిధ ప్రతిబింబాలు మనకు లోపల అంటే రకరకాల పూలు డబ్బు మొత్తం నిండు కనిపిస్తాయి. ఇది కెలియాడోస్కోప్. ఇవి రెండు ధర్మాలు, సో ఇవి రెండు కాంతి రుజు మార్గం ధర్మం మీద ఆధారపడి ఏర్పడినవి. నెక్స్ట్ వన్ చూసుకుంటే కాంతి పరావర్తనం. సో చూడండి, పిన్ హోల్ కెమెరా గురించి మనకు సో టెట్కామ్ డియాట్లో అడగడం జరిగింది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, కాంతి ధర్మాలు మనకు మెయిన్ రోల్ చేస్తాయి. నెక్స్ట్ వన్ వచ్చేసి కాంతి పరావర్తనం. సో కాంతి పరావర్తనం అంటే ఏమిటి అని అంటే మనకు 2 రకాల కోణాలు ఫస్ట్ తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒకటి పతన కోణం లేదా కిరణం తీసుకుంటే పతన కిరణం. సెకండ్ వన్ తీసుకుంటే పరావర్తన కిరణం. పతన కిరణం అంటే ఏంది, పరావర్తన కిరణం అంటే ఏంది అని అనుకుంటే, జనకం నుంచి వచ్చేటువంటి కాంతి కిరణం ఏ తలం మీద అయితే పడుతుందో ఆ తలం మీద పడేటువంటి కిరణాన్ని పతన కిరణం అని చెప్పడం అని జరుగుతుంది. సో ఇక్కడ ఒక సూర్యుడు జనకం ఉంది, ఇక్కడ భూమి అనేటువంటి ఒక వస్తువు ఉంది. సో ఇక్కడ నుంచి వచ్చినటువంటి కాంతి స్ట్రైట్గా ఇక్కడ పడుతుంది, చూసినారా? సో ఏ భాగంలో అయితే పడుతుందో ఆ కిరణాన్ని మనం ఏమంటామంటే పతన కిరణం అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా పడినటువంటి కాంతి మనకు వెంటనే చూస్తుంటే రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఇటువంటి కిరణాన్ని మనం ఏమంటామంటే పరావర్తన కిరణం అంటాం. పరావర్తన కిరణం. సో చూడండి, కాంతి పరావర్తనం అనేది పతన కిరణం, పరావర్తన కిరణాన్ని సో రెండింటిని కలిపి ఉంటుంది. కాంతి పరావర్తనాల్లో కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు ఏంటివంటే, ఈ పతన కిరణం కొంత కోణాన్ని చేస్తూ మనకు పతనం కావడం అని జరుగుతుంది. ఈ పతన కోణం. సో అదేవిధంగా పరావర్తన కిరణం కూడా మనకు సో ఒక వస్తువు నుంచి రిఫ్లెక్ట్ అవుతున్నప్పుడు ఒక కోణంతో బయలుదేరడం అని జరుగుతుంది. ఆ కోణాన్ని మనము పరావర్తన కోణం అని చెప్పడం జరుగుతుంది. ఇదైతే పతన కోణం. ఇవి రెండు సమానం. దీన్ని మనం ఐ అనుకుంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆర్ అనుకుంటే సో యాంగిల్ ఆర్. యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అంటారు. ఎల్లప్పుడూ పతన కోణం ఎంత వేగంతో సో ఎంత లెంత్తో వచ్చి మనకు పతనం జరుగుతుందో అదే వేగంతో, అదే లెంత్తో, అదే కోణంతో పరావర్తన కోణం అనేది
పరావర్తనం జరగడం అనేది జరుగుతుంది. సో కాబట్టి పతన కిరణం ఈజ్ ఈక్వల్ టు పరావర్తన కిరణం అని చెప్పొచ్చు. సో పతన కోణం ఈజ్ ఈక్వల్ టు పతన పరావర్తన కోణం అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ధర్మాలు తీసుకుంటే ఇవి ఒకటి, సో ఈ రెండు రావడం. మూడోది చూసుకుంటే మనకు డయాగ్రామ్ గ్యాస్ వస్తుంది. చూడండి, మనకు ఒక వస్తువు యొక్క తలం, చూడండి తలం, ఈ తలానికి మనము సో మిడిల్ భాగంలో ఒక లంబాన్ని గీస్తున్నాం. సో లంబం అంటే 90 degrees. సో ఒక లంబాన్ని గీయడం అనేది జరిగింది. ఇప్పుడు ఎక్కడి నుంచో జనకం నుంచి కాంతి అనేది ఈ విధంగా ప్రయాణించి తలంపై పతనం అనేది చెందుతుంది. సో దీన్ని మనం ఏమంటామంటే ఐ అంటాం. సో పతన కిరణం. సో ఈ యాంగిల్లో మనం ఏమంటామంటే పతన కోణం అని చెప్తాం. సో లంబానికి చేసినటువంటి పతన కిరణం కోణాన్ని మనం పతన కోణం అని చెప్తాం. ఈ విధంగా పడినటువంటి కాంతి మళ్ళీ ఏం చేస్తుందంటే ఈ వస్తువు దాన్ని రిఫ్లెక్షన్ చేస్తుంది. సో దీన్ని మనము పరావర్తన కోణం అని చెప్పడం జరుగుతుంది. సో దీన్ని మనం ఏమంటాం పరావర్తన కోణం అని చెప్తాం, యాంగిల్ అని చెప్పడం జరుగుతుంది. సో మనం ఏమనుకున్నాం ఫస్ట్ మ్యాటర్లో యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్. సో పతన కోణము పతన కిరణము, సో పతన కోణము సో మనకు యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్ అనేది మనకు ఉండడం అనేది జరుగుతుంది. సో మూడో నియమంలో మనకేముంటుంది పతన కిరణము, సో పరావర్తన కిరణము, వాటితో పాటు లంబం ఉంటుంది. ఇది తెలిపేదే మనకు మూడవ నియమం అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ డయాగ్రామ్ బేస్ చేసుకుని మనము ఇంకా కొంచెం మ్యాటర్ చెప్పుకుంటే చూడండి, సమతలానికి పతన కోణం చేసేటువంటి ఈ కోణాన్ని మనం ఏమంటామంటే విచలన కోణం అంటాం. గుర్తుపెట్టుకోండి, ఇది విచలన కోణం. సో విచలన కోణానికి సూత్రం వచ్చేసి 180 degrees minus 2y. ఈ సూత్రాన్ని మనము వాడడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇది విచలన కోణం సంబంధించి. ఇప్పుడు మనకు ఈ ధర్మం కాంతి పరావర్తనంలో వచ్చేటువంటి ఈ ధర్మం గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో మనకు తలం సమతలం తీసుకున్నాం. దీంట్లో పతన కోణం, సో పతన కిరణం ఉంది, సో పరావర్తన కిరణం ఉంది, అదేవిధంగా లంబం కూడా ఉంది. ఇప్పుడు మనం పతన కిరణాన్ని మనం ఏం చేస్తున్నామంటే లంబానికి దగ్గరగా తీసుకొస్తున్నాం అనుకోండి. తీసుకొస్తున్నప్పుడు కోణం అనేది తగ్గుతూ ఉంటుంది. చూడండి, ఒక ఇది ఐ, ఇది ఆర్. సో పతన కిరణం, అది పరావర్తన కిరణం. పతన కిరణాన్ని మనము లంబానికి దగ్గరగా తీసుకొస్తున్నప్పుడు పరావర్తన కిరణం కూడా లంబానికి దగ్గరగా వస్తూ ఉంటుంది. ఎందుకంటే దాని కోణాలు సమానం కాబట్టి. గుర్తుపెట్టుకోండి. అదే మనము పతన కిరణాన్ని దూరంగా జరుపుతున్నాం అనుకోండి, దూరంగా చెప్తే లంబానికి పరావర్తన కిరణం కూడా దూరంగా జరుగుతుంది, ఏదాంతో లంబంతో. సో దీని అర్థం ఏంటంటే మనము పతన కిరణాన్ని పెంచినా, సో దాని కోణాన్ని పెంచితే పరావర్తన కిరణ కోణం కూడా పెరుగుతుంది. పతన కోణం యొక్క కోణం తగ్గిస్తే, సో లంబానికి తగ్గిస్తే ఆ పరావర్తన కోణం కూడా లంబానికి దగ్గరగా వస్తుంది. ఇది మనకు రూల్ ప్రకారం ఉంది. సో అదేవిధంగా మనకు ఈ విధంగా పడినటువంటి పతన కిరణము పరావర్తనం చెందేటప్పుడు, సో పరావర్తనం రిఫ్లెక్షన్ చెందేటప్పుడు వీటిలో ఎటువంటి పౌనఃపున్యం, సో పౌనఃపున్యం, తరంగ వేగం, సో తరంగ దైర్ఘ్యం, సో వేగం అనేటివి మార్పు అనేవి జరగవు. ఎంత వేగంతో వస్తుందో అంత వేగంతోనే వెళ్తుంది, ఎంత పౌనఃపున్యంతో పడుతుందో అంత పౌనఃపున్యంతోనే రిఫ్లెక్షన్ అవుతుంది, ఎంత తరంగ దైర్ఘ్యంతో వచ్చిందో అంత తరంగ దైర్ఘ్యంతోనే వెళ్తుంది. కానీ కేవలం మనకు కాంతిలో ఉండేటువంటి మితిలో మాత్రమే మనకు తేడా అని కనిపిస్తుంది, అంతే, గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి కాంతిలో ఉన్నటువంటి మితిలో మాత్రమే మనకు తేడా కనిపిస్తుంది, కానీ ఇవి వల్ల ఎటువంటి మార్పు అనేది మనకు జరగవు, అర్థం చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ కాంతి పరావర్తనానికి సంబంధించుకొని మనకు ఒక పరికరం అనేది మన టెక్స్ట్ బుక్లో ఇవ్వడం జరిగింది. దాన్ని మనం పెరిస్కోప్ అంటున్నాం. సో అది జెడ్డాకారంలో ఉంటుంది ఈ విధంగా. సో చూడండి, జెడ్డాకారంలో ఉండడం అనేది జరిగింది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే సమాంతరంగా ఉన్నటువంటి భాగాల్లో ఒక సమతల దర్పాన్ని పెట్టడం అనేది జరుగుతుంది. ఏ డిగ్రీలో అంటే 45 డిగ్రీస్లో
ఒక సమతల దర్పాన్ని దానిలో పెడదాం దర్పణంని. ఈ దర్పణానికి ఆపోజిట్ భాగంలో అదే 45 డిగ్రీ కోణంతో ఇంకొక సమతల దర్పాన్ని పెడతాం. సో దర్పణాన్ని పెడతాం. ఈ విధంగా పెట్టినప్పుడు మనం ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నప్పుడు కాంతి అనేది వీటి మీద పడుతుంది మన కంటి నుంచి. సో కాంతి ఇక్కడ నుంచి చూస్తున్నాం కాబట్టి కాంతి ఇక్కడ నుంచి పడి ఇది రిఫ్లెక్షన్ అయ్యి వీటి మీద పడి, సో కాంతి కిరణాలు ఏమవుతాయంటే రిఫ్లెక్షన్ అయ్యి సో ఇక్కడ నుంచి ప్రయాణించి బయటి భాగంలో ఉన్నటువంటి వస్తువులు మనకు కనిపించడం అనేది జరుగుతుంది. సో బయట ఉన్నటువంటి వస్తువులు మనకు కింద ఉన్న భాగంలో నుండి కనిపిస్తుంది. కొంతమంది గనులలో కానీ సో లేకపోతే కొంతమంది తీవ్రవాదులు మనకు భూమి అడుగు భాగంలో ఉంటూ పై భాగంలో చూడడానికి ఈ పెరిస్కోప్లు మనకు చాలా ఉపయోగపడతాయి. అదేవిధంగా జలాంతర్గామిలు, సో నీటి లోపలగా ఉండేవాళ్ళు నీటి పైన ఉండే పై భాగంలో చూడడానికి కూడా ఈ పెరిస్కోప్లు అనేటివి కనపడతా ఉంటాయి, సో ఉపయోగపడతా ఉంటాయి. సో ఇది ఏ ధర్మం ద్వారా ఏర్పడిందంటే కాంతి యొక్క పరావర్తన ధర్మం ద్వారా ఏర్పడడం అనేది జరిగింది. సో గుర్తుపెట్టుకోండి. సో కాంతి పరావర్తన ధర్మం ద్వారా మనకు ఈ పెరిస్కోప్ అనేది ఏర్పడడం అనేది జరిగింది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకు చూసుకుంటే కాంతి వక్రీభవనం అంటే ఏం లేదు. సో కాంతి ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఏదో ఒక యానకం నుంచి ఇంకొక యానకంలోకి ఈ విధంగా అడ్డు తగిలినప్పుడు కాంతి కొంత వేగంతో మనకేం చేస్తుంది, వంగి ప్రయాణిస్తుంది. సో దీన్ని మనం కాంతి వక్రీభవనం అంటాం. సో నెక్స్ట్ కొంచెం చెప్పేటప్పుడు నెక్స్ట్ పార్ట్లో సో దాని గురించి డెప్త్గా చెప్తాం. సరేనా? ఎక్కడ సంపూర్ణాంత పరావర్తనం వచ్చినప్పుడు డెప్త్గా చెప్పుకుందాం దాని గురించి. ప్రస్తుతానికైతే కాంతి వంగి ప్రయాణిస్తుంది. సో ఎప్పుడు ప్రయాణిస్తుంది అంటే ఏదో ఒక యానకం దానికి అడ్డు తగిలినప్పుడు ఏదో ఒక యానకంలో చొప్పించేటప్పుడు కాంతి అనేది కొంచెం వంగి ప్రయాణిస్తుంది. దాన్ని మనం కాంతి వక్రీభవనం అని చెప్తాం. అర్థమవుతుందా? కాంతి పరావర్తనం, సో పతన కిరణం అంటే ఏంటి, పతన కోణం అంటే ఏంటి, పరావర్తన కిరణం అంటే ఏంటి, పరావర్తన కోణం అంటే ఏంటి, సో వాటి ధర్మాలు ఏంటివి. సో ఈ విధంగా మనం ప్రతి అంశాన్ని డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఇవి మన కాంతి పరావర్తనకు సంబంధించినటువంటి మ్యాటర్. ఇందులోనే మనకు ఈ ధర్మాలను తీసుకుని మనకు కొన్ని దర్పణాలు అనేటివి ఉన్నాయి. సో కాంతి పరావర్తనం మీద ఆధారపడి మనకు దర్పణాలు ఉన్నాయి. సో చూడండి, మనము ఒక వస్తువును చూస్తున్నామంటే దానికి గల కారణం కాంతి పరావర్తనం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నప్పుడు సో కాంతి అనేది వెళ్ళి ఆ వస్తువుపై పడి ఆ వస్తువు పరావర్తనం చెంది ఆ వస్తువుపై నుంచి మన కంటికి చేరుతుంది. అప్పుడు మాత్రమే మనకు ఆ వస్తువునే కనిపిస్తుంది. సో కాబట్టి మనకు మ్యాక్సిమం కాంతి పరావర్తనం అనేది మనకు స్పష్ట దృష్టి కనిపించడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఈ కాంతి పరావర్తనం సంబంధించి మనకు దర్పణాలు అనేటివి ఏ విధంగా ఉంటాయి, అవి ఏ యాక్షన్స్ ఇస్తాయని చూద్దాం. ఫస్ట్ తీసుకుంటే సమతల దర్పణం తీసుకోండి. సో సమతల దర్పణం మనం చూస్తూ ఉంటాం, మన ఇంట్లో కూడా ఉంటుంది సమతల దర్పణం, అద్దం. ఈ సమతల దర్పం మీద పడినప్పుడు మనము వస్తువు దూరము, ఇందులో ప్రతిబింబ దూరము సమానంగా ఉంటాయి. చూడండి, ఒక వస్తువును మీరు అద్దం ముందర ఉంచారనుకోండి, ఆ వస్తువు యొక్క దూరం ఎంత దూరంలో ఉన్నారో ప్రతిబింబం కూడా అంత దూరంలోనే పడుతుంది. ఎందుకు? సమతల దర్పణంలో కాంతి పరావర్తనం అనేది ఆ విధంగా చేస్తుంది. ఇదే సమతల దర్పణంలో వస్తువు యొక్క పరిమాణం చూడండి, వస్తువు యొక్క పరిమాణం నెక్స్ట్ ప్రతిబింబ పరిమాణం, సో ప్రతిబింబ పరిమాణం సమానంగా ఉంటాయి. చూడండి, మనం అద్దం ముందర ఈ విధంగా నిలబడ్డాము. సో మనం ఎంత లెంత్ ఉన్నామో, సో ఎంత హైట్ ఉన్నామో అద్దం ముందర నిలబడినప్పుడు చూసినప్పుడు కూడా అదే హైట్లోనే మనకు ప్రతిబింబం అనేది కనిపిస్తూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, వస్తువు యొక్క పరిమాణం ప్రతిబింబ పరిమాణం అనేది సేమ్ ఉండడం అనేది జరుగుతుంది. ఏ వస్తువు యొక్క ప్రతిబింబం మనము తెర మీద పట్టుకోగలుగుతామో, సో తెర మీద పడేటట్టు చేసుకుంటామో అటువంటి ప్రతిబింబాలు మనము నిజ ప్రతిబింబాలు అంటాం. గుర్తుపెట్టుకోండి, ఏ వస్తువు యొక్క ప్రతిబింబాన్ని మనం అయితే తెర మీద చూపించలేమో, సో పట్టుకోలేమో అటువంటి వాటిని మనం ఏమంటామంటే మిథ్యా ప్రతిబింబం అంటాం. సో మిథ్యా ప్రతిబింబం, సో మనకు సమతల దర్పంలో ఏర్పడేటువంటి ప్రతిబింబం మిథ్యా ప్రతిబింబం. సో మనకు సమతల దర్పంలో ఏ ప్రతిబింబం ఏర్పడుతుంది, మిథ్యా ప్రతిబింబం అనేది ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, సమతల దర్పణంలో మనకు వస్తువు దూరము ప్రతిబింబ దూరం సమానంగా ఉంటాయి. మనము ఈ లెంత్లో నిలబడి మనము చూసుకుంటే అద్దం ముందర మనకు అదే లెంత్లోనే మనకు అక్కడ ప్రతిబింబం కనిపించడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వస్తువు యొక్క పరిమాణము, సో ప్రతిబింబం యొక్క పరిమాణము సమానంగా ఉంటాయి. మనం ఎంత హైట్లో అయితే నిలబడి చూస్తున్నామో
అంతే హైట్లో మన ప్రతిబింబం ముందు కనపడడం అని జరుగుతుంది. అర్థమవుతుందా? నెక్స్ట్ వస్తువు యొక్క ప్రతిబింబంలో మనకు ఏం ఉంటుందంటే మిథ్యా ప్రతిబింబాన్ని ఇక్కడ కలిగి ఉండడం అని జరుగుతుంది. సో మిథ్యా ప్రతిబింబాన్ని ఇది కలిగి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సమతల దర్పణంలో మనకు ఉన్నటువంటి ఇంకొకటి ఏంటి ఆ ధర్మం అంటే పార్శ్వ విలోమం. పార్శ్వ విలోమం అంటే ఏంటంటే కుడి ఎడమ కుడిగా కనపడడం. సో చూడండి, తారుమారు కావడం. కుడివైపు ఉండేది ఎడమ వైపు కనపడడం, సో ఎడమ వైపు ఉండేది కుడివైపు కనపడడం అంటే వ్యతిరేకంగా. సో వ్యతిరేక భావన కలిగించడం. సో వ్యతిరేక భావన మనకి ఎక్కడ కలుగుతుందంటే ప్రతిబింబంది ఇక్కడ పార్శ్వ విలోమం కలిగినటువంటి సమతల దర్పణంలో కనిపిస్తుంది. మనము అద్దం ముందు ఏ విధంగా నిలబడ్డాం, సో మనము రైట్ హ్యాండ్ ఎత్తితే అది లెఫ్ట్ హ్యాండ్ లెక్క చూపిస్తుంది, మనము లెఫ్ట్ హ్యాండ్ ఎత్తితే రైట్ హ్యాండ్ లెక్క చూపిస్తుంది. సో దానికి గల కారణం ఏంది అంటే ఈ పార్శ్వ విలోమం. సో ఈ పార్శ్వ విలోమ ధర్మము మనకు సమతల దర్పణంలో మనకు క్లారిటీగా కనిపించడం అనేది జరుగుతుంది. సో ఈ పరావర్తనం సంబంధించి ఈ కాంతి పరావర్తనం సంబంధించి మనకు ఈ కాంతి పరావర్తనం అనేది ఈ విధంగా నునుపు తలాలపై పడింది అనుకోండి. సో ఈ విధంగా నునుపు తలాలపై మనకు కాంతి అనేది పరావర్తనం చెందింది అనుకోండి, మనకు ఆ వస్తువు ఏ విధంగా కనిపిస్తుంది? స్పష్టంగా కనిపిస్తుంది. స్పష్ట ప్రతిబింబాలు ఏర్పడాలంటే ఆ తలం ఏ విధంగా ఉండాలి? నునుపుగా ఉండాలి. అర్థమవుతుందా? సో నునుపుగా ఉంటే మనకు ఏ విధంగా కనిపిస్తుంది? క్రమ పరావర్తనం చెందుతుంది. సో క్రమ పరావర్తనం చెంది ఆ వస్తువు మనకు స్పష్టంగా కనిపించడం అనేది జరుగుతుంది. ఆ విధంగా కాకుండా ఈ తలం అనేది మనకు సో గరుపుగా ఉందనుకోండి, వీటిపైన పడినటువంటి కాంతి కిరణాలు పరావర్తనం చెందేటప్పుడు ఏ విధంగా అంటే ఆ విధంగా మనకు పరావర్తనం చెందుతాయి. కాబట్టి క్రమరహిత పరావర్తనం చెందుతాయి. ఏం చెందుతాయి? క్రమరహిత పరావర్తనం చెంది ఆ వస్తువు మనకు స్పష్టంగా కనబడదు. చూడండి, పరావర్తనం అంటే ఏంది, క్రమరహిత పరావర్తనం అంటే ఏందో మీకు చెప్పడం అని జరిగింది. సో పరావర్తనం అంటే పరావర్తనం చెందినటువంటి నునుపు తలంపై పరావర్తనం చెందినటువంటి కిరణాలు సో మనకు స్పష్టమైన ప్రతిబింబాలు కనిపిస్తుంది. దాన్ని మనం క్రమ పరావర్తనం అంటాం. సో ఏ తలంపై గరుకుతలం కలిగినటువంటి తలంపై కాంతి పరావర్తనం చెందినప్పుడు అది క్రమరహితంగా పరావర్తనం చెందుతుంది. సో ఏ దిశ అంటే ఆ దిశకు వెళ్తుంది. కాబట్టి మనకు అక్కడ వస్తువులు అనేవి అస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. సో చూడండి, ఈ విధంగా మనకు పరావర్తనం గురించి సమతల దర్పణాలలో మ్యాటర్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మనకు ఈ పరావర్తనంలో సంబంధించే నెక్స్ట్ మనకు గోళాకార దర్పణాలన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. సో గోళాకార దర్పణాలు సో మనకు తెలుసు, ఇందులో మనకు గోళం అంటే పూర్తి వక్రం కలిగినటువంటి భాగం. అర్థమవుతుందా? సో ప్రతి తలం మనకు దర్పణం మాదిరి పనిచేస్తూ ఉంటుంది, ప్రతి తలం చుట్టూ భాగంలో. సో కాబట్టి లోపల తలంలో ఎటువంటి కాంతి పరావర్తన అనేటువంటి భాగం ఉండదు. కాబట్టి సో చూడండి, రౌండ్ షేప్లో ఉంది, సో వక్ర రూపంలో ఉంది. వీటిని మనము గోళాకార దర్పణాలు అని చెప్పడం అనేది జరుగుతుంది. ఈ గోళాకార దర్పణాలు మనకు చూడండి, ఈ గోళాకార దర్పణాలు మనకు బాహ్యంగా పరావర్తనం చెందితే, సో చూడండి బాహ్యంగా పరావర్తనం చెందితే, సో అంటే బయటి వైపుకు పరావర్తనం చెందితే దాన్ని మనం ఏమంటామంటే చూడండి కుంభాకార పరావర్తనం అని చెప్పడం జరుగుతుంది. సో లేదా దాన్ని మనము కుంభాకార దర్పణం అని చెప్పడం జరుగుతుంది. అదే అంతరం వైపుకు సో అంటే లోపల భాగం లోతట్టు ప్రాంతం ఉంటుంది కదా, బయట భాగం అనేది మనకు పనిచేయదు. సో చూడండి, అంతర భాగం మనకు రిఫ్లెక్షన్గా పనిచేస్తున్నట్టు దాన్ని మనము పుట్టాకార భాగం అని చెప్పడం. సో దీన్ని పుట్టాకార పరావర్తనం చెప్పడం లేదా పుట్టాకార దర్పణం అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇంకా కొన్ని డెప్త్కి వెళ్ళినప్పుడు వాటి గురించి గీసేనే చెప్పుకుందాం. అర్థమవుతుందా? ఇప్పుడు మనకు పరావర్తనంలో గోళాకార దర్పణాల గురించి ఇంట్రడక్షన్ అనేది ఉంది. ఇప్పుడు మనకు వీటిలో మనకు నేర్చుకోవాల్సినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు ఇందులో 10th క్లాస్లో ఏం జరిగిందంటే ప్రతి అంశానికి కాంతి ప్రయాణం చేస్తున్నప్పుడు అంటే పుట్టాకార దర్పణం మీద కాంతి ప్రయాణం చేస్తున్నప్పుడు ఏ భాగాల్లో పడుతుంది, ఏ భాగం దగ్గర పెడితే కాంతి ఏ స్థానంలో పడుతుంది, ఏ స్థానంలో పెడితే కాంతి ఏ విధంగా పడుతుంది, పెద్దగా పరిమాణంలో పడుతుందా చిన్న పరిమాణంలో పడుతుందా,
మిథ్య ప్రతిబింబం ఏర్పడుతుందా, నిజ ప్రతిబింబం ఏర్పడుతుందా అనేటువంటి కాన్సెప్ట్ అనేది మనకు ఇక్కడ హైలైట్ చేయడం అనేది జరిగింది. సో దాదాపు టెట్ కంప్లీట్లో ఈ భాగాల నుంచి అడగడం అనేది జరిగింది. ఆ భాగాలు నేర్చుకోవాలంటే, సో ఆ పార్ట్ నేర్చుకోవాలంటే దాని బేసిక్ అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది ఒక గోళాకార దర్పణం, అర్థమవుతుందా? ఈ గోళాకార దర్పణం యొక్క మనకు చూడండి తలం యొక్క సెంటర్ పాయింట్లో మనకు ఏముంటుందంటే వక్రత, సో దర్పణ కేంద్రం అనేది ఉంటుంది. దర్పణ కేంద్రం అంటే వక్రత తలంపై ఉన్నటువంటి ఒక బిందువు, మధ్య బిందువు మనకేమంటాం, సో దర్పణ కేంద్రం అంటాం. ఈ గోళాకార దర్పణంలో మనకు సెంటర్ పాయింట్లో ఉంటుంది, చూసినారా? సో దీన్ని మనం ఏమంటామంటే ఈ వ్యాసార్థాన్ని మనం ఏమంటామంటే వక్రతా వ్యాసార్థం అంటాం. చూడండి, మనకు వృత్తం గీస్తున్నప్పుడు వ్యాసార్థం గీస్తాం కదా. సో దర్పణ బిందువు నుంచి దర్పణ వ్యాసార్థానికి మధ్య గల దూరాన్ని మనం ఏమంటాం, వక్రతా వ్యాసార్థం అంటాం. సో వక్రత వ్యాసార్థం, సో దీన్ని మనం సితో సూచిస్తాం. దర్పణంపై మధ్య బిందువు ఉన్నటువంటి భాగాన్ని మనం దర్పణ కేంద్రం అంటాం. దర్పణ కేంద్రం ఇలా దర్పణ బిందువు అంటాం. సో దీన్ని మనం పితో సూచిస్తాం. అర్థమవుతుందా? ఈ విధంగా ఉన్నటువంటి వీటికి మనము కాంతి అనేది, సో చూడండి ఈ విధంగా ఉంది కదా ఫిగర్, మనకు ఈ విధంగా ఉన్నటువంటి వీటిపై కాంతి అనేది స్ట్రైట్ లైన్గా ప్రసారింపచేస్తూ ఉన్నప్పుడు, బిందువు గుండా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మనకు అది సమాంతరంగా ప్రయాణించేస్తూ ఉంటుంది. ఈ సమాంతరంగా ప్రయాణించేటువంటి ఈ ప్రధాన భాగాన్ని మనం ఏమంటామంటే ప్రధాన అక్షం అంటాం. చూడండి, ప్రధాన అక్షం అంటాం. సో ఇది ప్రధాన అక్షం. కాంతి ప్రధాన అక్షంపై ప్రయాణం చేస్తూ ఉందనుకోండి. సో ప్రధాన అక్షం అంటే ఏంది, సో ప్రతి లైన్ని టచ్ చేసుకుంటూ సమాంతరంగా వెళ్తూ ఈ దర్పణ బిందువు మీద బయలుదేరాలి. సో ఇటువంటి కాంతి మనకు శూన్యంగా ఉంటుంది. సో వీటి కోణం ఎంత, శూన్యం. ఎందుకంటే కాంతి ప్రధాన అక్షం పైన నేరుగా వెళ్ళిపోయింది. అదే చూడండి, ఒక కాంతి, సో ఇక్కడ లంబం అనేది గీసాం కదా మనము, ఈ లంబం మీద సో ఇక్కడ పరావర్తన కిరణం, సో పతన కిరణం ఉంది. కాంతి అనేది లంబంపై ప్రయాణం చేసింది అనుకోండి. సో అక్కడ కోణం ఏమవుతుంది, మనకు ఎటువంటి కోణం అనేది ఏర్పడదు, కాబట్టి దాన్ని శూన్యం అని చెప్తాం. ఆ విధంగానే మనకు ప్రధాన అక్షంపై ప్రయాణించినటువంటి కాంతి ఎటువంటి కోణాన్ని కూడా ఏం చేయదు, కాబట్టి అది శూన్యంగా తీసుకుంటాం. ఇప్పుడు ఈ ప్రధాన అక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తున్నటువంటి కాంతి ఏమవుతుంది, బిందువుల దగ్గర పతనం చెంది తిరిగి పరావర్తనం చెందుతుంది. సో ఈ విధంగా పరావర్తనం చెందినటువంటి కాంతి ఒక బిందువు వద్ద కేంద్రీకృతం అవుతుంది. సో ఒక బిందువు వద్ద కేంద్రీకృతం కావడం అనేది జరుగుతుంది. సో ఆ బిందువును మనము ఏమంటాం, క్యాపిటల్ ఎఫ్తో సూచిస్తాం, నాభి అంటాం. అర్థమవుతుందా? నాభి. ఏదైతే ప్రధానాక్షానికి సమాంతరంగా కాంతి అనేది ప్రయాణిస్తుందో, సో ఇది ప్రధానాక్షం అనుకుంటే, సో ఇది ఒక ప్రధానాక్షం అనుకుంటే, వీటి గుండా కాంతి సమాంతరంగా ప్రయాణిస్తూ, సో ఇక్కడ ఈ విధంగా పడినటువంటి కాంతి పరావర్తనం చెంది సో ఒక చోట కేంద్రీకృతం అనేది జరుగుతుంది. సో దీన్ని మనము ఎఫ్ అంటూ సూచిస్తాం. దీన్ని మనము నాభి అని చెప్పడం అనేది జరుగుతుంది. దీన్ని మనం ప్రధాన నాభి అని చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు ఇవాళ చెప్తున్నానంటే మీరు ఇవి గుర్తుపట్టాలి. సో మనకు టెట్ కంప్లీట్లో రావడం అనేది జరుగుతూ ఉంటుంది కాన్సెప్ట్ గురించి. కాబట్టి ఫస్ట్ మీరు బేసిక్ అనేది నేర్చుకోవాలి. వక్రత వ్యాసార్థం అంటే ఏంటి, వక్రత కేంద్రం అంటే, సో దర్పణ కేంద్రం అంటే ఏంది, నాభి అంటే ఏంది, ప్రధాన అక్షం అంటే ఏంది మీకు తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ వక్రత వ్యాసార్థానికి నెక్స్ట్ ఈ దర్పణ కేంద్రానికి మధ్య గల ఉన్నటువంటి దూరాన్ని, అంటే ఈ సికి సో నెక్స్ట్ ఈ పికి మధ్య గల దూరాన్ని మనం ఏమంటామంటే నాభ్యంతరం అంటాం. ఏమంటాం, నాభ్యంతరం అని చెప్పడం జరుగుతుంది. సో నాభ్యంతరం, దీన్ని మనము స్మాల్ ఎఫ్తో సూచించడం అనేది జరుగుతుంది. సో ఇది క్యాపిటల్ ఎఫ్, ఇది స్మాల్ ఎఫ్. సో దీన్ని మనము నాభ్యంతరంగా తీసుకుంటాం. ఈ నాభ్యంతరము వక్రత వ్యాసార్థానికి సో దర్పణ కేంద్రానికి మధ్యలో ఉండడం అనేది జరుగుతుంది. వీటి లెంత్ ఏ విధంగా తీసుకుంటామంటే చూడండి, వీటి లెంత్ మనకు ఏ విధంగా ఉంటుంది, సో ఇక్కడి నుంచి ఇక్కడికి మనకు ఏ విధంగా ఉంటుందంటే 2 ఎఫ్లుగా ఉంటుంది. 2 ఎఫ్లుగా అంటే ఈ భాగము మనకు ఈ విధంగా మనం లంబం తీసుకుంటే, సో లంబానికి చూడండి, లంబాన్ని తీసుకుంటే సో దీన్ని ఏమంటాం, దర్పణం యొక్క లంబం అంటాం. సో దీన్ని ఆర్ని సూచిస్తాం. చూడండి, దర్పణం యొక్క లంబానికి ఇస్తాం కదా, సో దీన్ని మనము
ఆర్గా తీసుకుంటాం. ఈ దర్పణ లంబానికి సో ఈ దీనికి మధ్య ఎఫ్ అనేది 2 రెట్లు అనేది ఉంటుంది. సో కాబట్టి ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2F అంటాం. మనకు ఎఫ్ కావాలనుకోండి, సో చూడండి R/2 అనేది వస్తుంది. అర్థమవుతుందా? ఈ విధంగా మనకు ఇవ్వడం అనేది జరిగింది మ్యాటర్లో. దీన్ని మనకు విడివిడి భాగాలు వేసుకుంటే మీకు ఇంకా ఈజీగా గుర్తుంటుంది. సో విడివిడి భాగాలు వేసుకుంటా చూడండి. సో ఫుల్గా వద్దు, ఈసారి గోళం మొత్తం వద్దు, ఏదో ఒక దర్పణాన్ని తీసుకుందాం. సో ఇది ఒక దర్పణం, ఇది ఒక దర్పణం అనుకోండి. మనకు ప్రధాన అక్షం అనేది సమాంతరంగా ప్రయాణిస్తూ ఉంటుంది. సో ప్రధాన అక్షం సమాంతరంగా ప్రయాణిస్తూ మనకు దర్పణ కేంద్రం మీద పడుతుంది. సో ఇది కేంద్రం, దర్పణ కేంద్రం మీద పడుతుంది. ఇప్పుడు చూడండి, ఈ ప్రధాన అక్షం గుండా ప్రయాణించినటువంటి కాంతి ఎటువంటి కోణాన్ని అనేది మనకు చేయదు, ఎటువంటి ప్రతిబింబాలు రావు, ఇవ్వము. కాబట్టి ఇక్కడ మనకు శూన్యం అనేది వస్తుంది. ఇది నేను చెప్పింది, ఇది ప్రధాన అక్షం, ఇది ప్రధాన అక్షం. ఇప్పుడు మనం చూడండి, ఈ దర్పణానికి సో మధ్యగా సెంటర్ పాయింట్ నుంచి చూసినారా? సో సెంటర్ పాయింట్ నుంచి వీటికి మనము వ్యాసార్థం అని చెప్తాం. సో వ్యాసార్థం అంటే మనకు తెలుసు వృత్తంలో. కాబట్టి వీటి మధ్య దూరాన్ని మనం సితో సూచిస్తాం. దీన్ని మనం వక్రత వ్యాసార్థం అని చెప్తాం. ఇది సి. నెక్స్ట్ వక్రత వ్యాసార్థానికి మనం ఏం చేస్తామంటే ఒక లంబాన్ని తీసుకుంటాం. సో సెంటర్ పాయింట్ కాబట్టి ఈ లంబాన్ని మనం ఏమంటామంటే ఆర్తో సూచిస్తాం. దీన్నే దర్పణ లంబం అని చెప్తాం. సో దీన్ని మనం ఆర్తో సూచిస్తాం. నెక్స్ట్ ఈ వక్రత వ్యాసార్థానికి దర్పణ కేంద్రానికి మధ్యలో మనకు ఉన్నటువంటి లెంత్ను మనం ఏమంటామంటే నాభ్యంతరం అంటాం. ఏమంటాం? నాభ్యంతరం అంటాం. ఇది వీటి మధ్య ఎన్ని రెట్లు ఉంటుందంటే చూడండి 2 రెట్లు అనేది ఉండడం అని జరుగుతుంది. కాబట్టి మనం R = 2F అని రాయడం జరిగింది. నెక్స్ట్ ఈ సమాంతరంగా ప్రయాణిస్తున్నటువంటి కిరణాలు, సో సమాంతరంగా ప్రయాణిస్తున్నటువంటి ఏదానికి ప్రధానాక్షానికి సమాంతరంగా ప్రయాణిస్తున్నటువంటి కిరణాలు దర్పణంపై పడి ఏం చేస్తాయి? పరావర్తనం చెందుతాయి. ఈ విధంగా పరావర్తనం చెందినటువంటి కిరణాలు ఒక సెంటర్ పాయింట్ వద్ద మనకు ఏం చేస్తాయి? కేంద్రీకృతం అనేది కావడం జరుగుతుంది. సో ఆ సెంటర్ పాయింట్ని మనం ఏమంటామంటే నాభి అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం క్యాపిటల్ Fతో సూచించడం అనేది జరుగుతుంది. ఇది మనకు బేసిక్గా రావాలి. సో మనకు ఈ బేసిక్ అనేది వస్తే గుర్తుపెట్టుకోండి, మనకు నెక్స్ట్ టాపిక్కి మనం వెళ్ళడం అని జరుగుతుంది. సో ఇది మొత్తం ఏదన్నా కాన్సెప్ట్ కాంతి పరావర్తనంలో కాన్సెప్ట్. ఈ ప్రతి దర్పణం సో గోళాకార దర్పణాన్ని మనం కటింగ్ చేయాల్సి వస్తుంది. సో చేసిన తర్వాత మనకు అది కుంభాకార దర్పణం, సో పుట్టాకార దర్పణంగా మారుతుంది. తర్వాత వచ్చేసి కటకాల గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. సో కుంభాకార కటకం, సో పుట్టాకార కటకం, కటక సూత్రాలు, దర్పణ సూత్రాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. వాటి పరావర్తన నియమాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. వాటిని ఆధారం చేసుకొని ఏ పరికరాలు మనం నిత్య జీవితంలో ఉపయోగించుకుంటున్నాం. అంబులెన్స్కి అక్షరాలు రివర్స్లో ఉండడానికి గల కారణం ఏంటి? సో వాహనాల్లో సైడ్కి రివర్యూ మిర్రర్ అనేది సో ఎందుకు ఏ కటకాన్ని ఉపయోగించడం జరిగింది? సో ఇటువంటి తర్వాత డెంటిస్టులు ఏ కటకాన్ని వాడతారు? సో ఇటువంటి నిత్య జీవితానికి కూడా మనం అప్లై చేయాల్సి ఉంటుంది దీన్ని. కాబట్టి మనమైతే ఈ పార్ట్ ప్రకారం మనం చూసుకుంటే బేసిక్ నేర్పించాలి కాబట్టి సో బేసిక్ మొత్తం తీసుకుని ఇంతవరకు చెప్పాల్సి జరిగింది. నెక్స్ట్ వీడియోలో మిగతా కాన్సెప్ట్లు అనేది మేము చెప్పడం జరుగుతుంది. సో చూడండి, మా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్త్ అనిపిస్తే సో మాకు సపోర్ట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి అండ్ కామెంట్ పెట్టండి ఏ సందేహం ఉన్నా. నెక్స్ట్ వచ్చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి. సో మా ఇన్ఫర్మేషన్ అనేది మీకు వర్త్ అనిపిస్తే సో మాకు సపోర్ట్ చేయండి. సో ప్లీజ్ ఎటువంటి స్కిప్ చేయకుండా ప్రతి వీడియోని చూడడానికి ట్రై చేయండి. సరేనా? థ్యాంక్ యూ.